వానరులారా, వానరుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు బలవంతుడైనటువంటి నీలుడు 1,00,000 మంది వానరులను తీసుకొని మార్గాన్ని, ఆ ప్రదేశాన్ని చూడటానికి ఒకసారి వెళ్ళాలి. ముందు వెళ్ళిపోవాలి. నీలుడు 1,00,000 మంది వానరుల్ని, బలవంతులైనటువంటి వానరుల్ని, శక్తివంతమైన వానరుల్ని తీసుకొని ఆ ప్రదేశాన్ని ఒకసారి పరిశీలన చేసి రావాలి అని ముందు ఆజ్ఞాపించాట. నీలుడితో పాటు 1,00,000 మంది బలవంతులైనటువంటి వానరులు సముద్రం ఒడ్డుకి వెళ్ళాలి. అక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు రాక్షసులు ఎవరైనా ఉన్నారా, శత్రువులు ఎవరైనా ఉన్నారా, పల్లపు ప్రదేశాలు ఎలా ఉన్నాయి, ఎత్తు ప్రదేశాలు ఎలా ఉన్నాయి, వృక్షాలు ఎలా ఉన్నాయి, ఒకసారి పరిశీలన చేసి రావాలి. ఈ 1,00,000 మంది వానరులు, వారందరికీ నాయకుడుగా నీలుడు అని శ్రీరాముడు ఆజ్ఞాపించాడు వాళ్ళని. అగ్రేయాతు బలస్యాస్య